ఇక్కడ మటన్ బిర్యానీ టేస్ట్ చేసినాక, ఈ బిర్యానీ కోసం ఎంతసేపు వెయిట్ చేసినా వర్త్ అనిపించింది. ఆ రేంజ్‌లో ఉంది టేస్ట్ అయితే. హలో గైస్ రీసెంట్‌గా అయితే ఎగ్జోటికాకి వెళ్ళాము. యాక్చువల్లీ ఆఫ్టర్‌నూన్ వెళ్ళాము. ఆఫ్టర్‌నూన్ అయితే ఆల్మోస్ట్ 40 మినిట్స్ వెయిట్ చేసినా మాకు టేబుల్ దొరక్క రిటర్న్ వచ్చేసి మళ్ళీ సాయంత్రం అయితే వచ్చేసేసినాం. సాయంత్రం కూడా జనాలు బానే ఉన్నారు. ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తే మన టేబుల్ అయితే దొరికేసేసింది. అలా టేబుల్‌లో కూర్చొని అలా ప్రొజెక్టర్‌లో పాటలు పెట్టింటే సాంగ్స్ వింటూ ఆర్డర్ అయితే చెప్పేసిన. ఒక 20 మినిట్స్‌కి అయితే మన ఆర్డర్ వచ్చేసేసింది. మేమైతే ముగ్గురం ఉన్నామని 3 రకాల స్టార్టర్స్ అయితే చెప్పేసాము. బేబీ కార్న్ పెప్పర్ అండ్ లెమన్ చికెన్, క్రిస్పీ కార్న్ అయితే చెప్పేసాము. 3 అయితే ముగ్గురికి సర్వ్ చేసేసారు. నేనైతే బేబీ కార్న్ పెప్పర్ ట్రై చేసేసాను. లెమన్ పిండేసి టేస్ట్ చేస్తే చాలా బాగా నచ్చింది నాకైతే. ఎస్పెషల్లీ వాళ్ళిచ్చిన తాలింపుతో తింటే టేస్ట్ చాలా పుల్ల పుల్లగా బాగా అనిపించింది. క్రిస్పీ కార్న్ అయితే టేస్ట్ ఓకే అనిపించేసేసింది. ఇంక తర్వాత అయితే లెమన్ చికెన్ మా అన్నోళ్ళు తిన్నారు. టేస్ట్ అయితే వాళ్ళకి చాలా బాగా నచ్చిందంట లెమన్ చికెన్ అయితే. స్టార్టర్స్ అన్ని తినేసాక మెయిన్ కోర్స్‌లో పన్నీర్ బటర్ మసాలా, లచ్చా పరాటా అయితే చెప్పేసాము. పన్నీర్ బటర్ మసాలా మంచి పంజాబీ అథెంటిక్ స్టైల్‌లో చేసినారనుకుంటా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మంచి ఫ్లేవర్‌తో అయితే ఉంది. వెళ్తే మాత్రం పక్కా ట్రై చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చేసేస్తుంది. ఇంక దీని తర్వాత మెయిన్ ఐటెమ్ మటన్ దమ్ బిర్యానీ అయితే వచ్చేసింది. ముగ్గురికైతే సర్వ్ చేసేసారు. ఇన్ని స్టార్టర్స్ తినడం వల్ల మాకైతే ఫుల్ హెవీ అయితే అయిపోయింది. మంచిగా తినే వాళ్ళకైతే ఇద్దరికి సఫిషియెంట్‌గా అయితుంది ఈ బిర్యానీ అయితే. 400కి వర్త్ అయితే అనొచ్చు. లాస్ట్‌లో గోలీ సోడా తాగేసి ఎండ్ అయితే చేసాము. మీరు కూడా ఈ హైవేలో ఉన్న ఎగ్జోటికాలో తినింటే మీ ఫేవరెట్ డిష్ ఏదో కామెంట్ చేసేయండి గైస్. నాకు కొట్టవన్నా. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా.